శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర గీతను చెప్పుకుంటున్నాం. అష్టావక్ర గీతలో ఇప్పటి వరకు 5 భాగములు చెప్పుకున్నాం, 5 శ్లోకములు. ఇప్పుడు 6వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఒకసారి మరల వెనక నుంచి విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అష్టావక్ర మహాముని తల్లి గర్భంలో ఉండగానే, అంటే పిండ రూపంలో శిశువుగా తల్లి గర్భంలో ఉండగానే ఆయన తన తండ్రి చదువుతున్నటువంటి ఆత్మజ్ఞాన సంబంధిత విషయములను, అందులో ఉన్నటువంటి తప్పులను చెప్పారు. అయ్యా తండ్రి గారు, మీరు ఈ దోషాలను ఉచ్చరిస్తున్నారు అని. అది కోపం రావటం చేత తండ్రి, నాకే నువ్వు తప్పులు చెబుతావా అనేటువంటి కోపం చేత ఆ తండ్రి అష్టావక్ర మహామునిని, అంటే ఆయన కొడుకునే, ఆయన శపించారు. నువ్వు నాకు తప్పులు చెప్పావు గనుక, అంటే ఎదురు చెప్పావు గనుక నువ్వు అష్టవంకరులుగా పుట్టు అని. అయితే ఆయన చెప్పింది నిజమే, ఇంతకీ తండ్రిదే తప్పు. అష్టావక్ర మహాముని మాతృగర్భంలో ఉండగా తండ్రి పఠిస్తున్నప్పుడు చెప్పిన విషయం సత్యమే. అయితే అది కోపం చేత ఆయన శపించారు. సరే, అష్టవంకరులుగా పుట్టారు అనేది కథనం. అందుకని అష్టావక్ర మహాముని అనేటువంటి పేరు వచ్చింది. ఇది కథ ప్రకారం కథనం. దీనిని తాత్విక అన్వయంగా తీసుకోవాలి. ఇది మనం ఎప్పుడూ కూడా, మహాత్ములు మనకి విషయాలను అనేక రూపాలుగా అందించే ప్రయత్నం చేస్తారు. ఆ అనేక రూపాలలో మనకు ఉపయోగపడే రూపం ఏంటో తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉపయోగపడే విధానం ఏంటి, మనకు ఉపయోగపడే రూపం ఏంటి, అందులో మనకు ఉపయోగపడేది జ్ఞానపరమైనటువంటి అంశం కావాలి మనకి. అన్నప్పుడు ఈ అష్ట అనే దాన్ని మన శరీరానికి అన్వయించి తీసుకుంటే, అష్టవంకరులున్న శరీరంతో ఉన్న ఆయన అష్టావక్ర మహాముని. ఆయన స్వతహాగా జ్ఞాన సంపన్నుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు. దానికి కారణం ఏంటి అంటే, ఆయన తల్లిదండ్రులు తాతల నుంచి వాళ్ళంతా ఆత్మజ్ఞాన సంపన్నులు, ఆత్మబోధలు చేస్తూ సాగుతున్న వాళ్ళు. అది వరుసగా ఆయనకి జీన్స్లోనే వచ్చేసింది. సరే, ఆ జ్ఞాన సంపద ఆయనలో ఉన్నది. మనకు అన్వయంగా తీసుకోవాలి అన్నప్పుడు శరీరపరంగా చూస్తే ఆయనకు అష్టవంకరులు ఉన్నాయి కదా, అది శరీరపరంగానే. కానీ అంతర్గతంలో ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుక కలిగినటువంటి ఆయన. అలాగే మన అంతరంగంలో మనకు అనంత ఆత్మశక్తి ఉన్నది, కానీ ఆ ఎరుక మనకు లేదు. ఎందుకు మనకు ఆ ఎరుక లేదు అంటే, ఈ 8 మనని శరీర భావన కల్పిస్తున్నాయి మనకి. అంటే అనంత ఆత్మజ్ఞాన భావన అనేటువంటి దాన్ని మనం పొందకుండా, అంటే అసలు ఆ ఎరుక మనకి కలగకుండా మనకు అడ్డుపడుతున్న విషయాలు 8 ఉన్నాయి. ఏంటవి? పంచేంద్రియముల శరీరము. అంటే పంచేంద్రియములతో మనం విషయాలను అనుభవిస్తాం. విషయాలు అనుభవించాలంటే ఎవరైనా సరే పంచేంద్రియాలతోనే అలా విషయాలను అనుభవిస్తాం. ఈ పంచేంద్రియాల శరీరం ఏంటి ఇప్పుడు అంటే, ఈ శరీరంతో 5 రకాలుగా ప్రపంచం నుంచి విషయాలను గ్రహించి అనుభవిస్తూ ఉంటాం, ప్రాపంచిక అనుభవాలు. ఇప్పుడు ఈ 5 రకాలు ఏంటి? శబ్దముల ద్వారా, దృశ్యముల ద్వారా, వాసనల ద్వారా, రుచుల ద్వారా, స్పర్శల ద్వారా. కాబట్టి 5 రకములైనటువంటివి మనకి శరీర భావాన్ని పెంచుతున్నాయి, నేను ఈ దేహమే అని. ఎందుకంటే నిత్యానుభవాలు పొందుతున్నాం 5. ఈ 5 నుంచి పొందినటువంటి విషయాలను లోపల భద్రపరుచుకునేటువంటి ఒక జ్ఞాపక వ్యవస్థ ఉంది మనలో. స్మృతి వ్యవస్థ అంటే గుర్తుంచుకునే వ్యవస్థ. దానిని మనసు అన్నారు. అంటే మొత్తం గుర్తున్న విషయాలన్నీ కలిపితే మనసు. ఈ 5కి మనసు కలిసింది 6. ఈ మనసు మళ్ళీ ఏం చేస్తుంది? విషయాలను కదుపుతుంది. అంటే మనం చేసినటువంటి, చూసినటువంటి, గ్రహించినటువంటి సమస్త విషయములు లోపల మనసుగా
మనలో ముద్రించబడి ఉన్నాయి. అది మనసు అయింది. ఆ మనసులోంచి మళ్ళీ ఆలోచనలు కదిలి ఒక్కొక్కటిగా ఆ సమూహంలోంచి ఒక్కొక్క ఆలోచన కదిలి ఆ ఆలోచనలో ఉన్న భావాన్ని బట్టి మరలా మన శరీరాన్ని కదుపుతుంది. చూడు, విను, తిను, అనుభవించు, అలా కదుపుతుంది. అదే మన నిత్య ప్రయత్నం. జీవితం అదే. మొత్తం మన జీవితం అనేది ఇలాగే నడుస్తుంది. పంచేంద్రియముల గ్రహింపు, మరలా పంచేంద్రియములను మనసు కదపటం, ఇలా శరీరం నిరంతరం కదులుతూ బయట నుంచి అనుభవాలను లోపలికి పంపి మనసును బలపరుచుకుంటూ ఉంటుంది. మనసు మళ్ళీ శరీరాన్ని కదిపి అనుభవాలను పొందమని చెబుతూ ఉంటుంది. ఇదొక ప్రక్రియ జరుగుతుంది. 5 ప్లస్ మనసు 6. అయితే మనసులో పుట్టినటువంటి ఆలోచన, ఒక ఆలోచన మనకు పుట్టింది మనసులో. ఆ ఆలోచన మనం చేసేటప్పుడు, అంటే మనం ఒక సృష్టిలో ఉన్నాం, ఒక ప్రపంచంలో ఉన్నాం, మన చుట్టూ ఉన్నటువంటి ఒక సమాజంలో ఉన్నాం, మానవుల మధ్య ఉన్నాం. కాబట్టి మానవులందరూ కలిపి ఏర్పరుచుకున్నటువంటి ధర్మ అధర్మ విధానాలు ఉన్నాయి. ఇక్కడ చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. మనిషిగా మనకి ధర్మము తెలుసు, అధర్మము తెలుసు. ఏది చేయొచ్చో తెలుసు, ఏది చేయకూడదో తెలుసు. ఎందుకంటే మొత్తం మానవ సమూహం సుఖముగా ఉండటానికి వీలుగా మానవులే ఏర్పరచుకున్నవి ధర్మ అధర్మములు. ఇవి జంతులోకంలో ఉండవు, మనిషికి మాత్రమే ఉంటాయి. ఆ ధర్మ అధర్మ విచక్షణకు సంబంధించినటువంటి జ్ఞాన ప్రవృత్తి, జ్ఞాన ప్రకృతి మనిషికి ఉంది. అది సృష్టించింది. అందువలన మనుషులందరూ సుఖంగా ఉండటానికి మనుషులే ఏర్పాటు చేసుకున్న ధర్మ అధర్మ వ్యవస్థ ఉన్నది. అందుకని మనలో ఉన్నటువంటి బుద్ధి అనేటువంటి శక్తి, అంటే ఆ ధర్మాధర్మ విచక్షణను చెప్పేటువంటి ఆ శక్తిని బుద్ధి అన్నాం. అంటే ఆ పని చేస్తున్నప్పుడు లోపల ఉన్న శక్తి మొత్తం ఒకటే, కానీ ఆ పని చేస్తున్నప్పుడు దాని పేరు అది బుద్ధి. మనసులో ఒక ఆలోచన పుట్టి అది శరీరాన్ని కదిపి ఈ పని చేయి, నువ్వు ఇది అనుభవించు, దీనిని సాధించు, దీన్ని ప్రయత్నించు అని చెబుతున్నప్పుడు ఆ ప్రయత్నము, ఆ పని సరైనదో కాదో, ధర్మమో అధర్మమో బుద్ధి చెబుతుంది, విచక్షణా జ్ఞానం చెబుతుంది. దాని పేరు బుద్ధి. అది ఎప్పుడు కంటిన్యూ అన్నింటిలోనూ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పంచేంద్రియములతో కూడిన శరీరం కనుక ఇది 5 పంచేంద్రియములు, 6 మనస్సు, 7 బుద్ధి. మొత్తంగా ఇవన్నీ కలిపి అసలు మొట్టమొదట మనకు కలిగే భావం ఏంటి? నేను. శరీరము, మనసు, బుద్ధి అన్నీ కలిసిపోయి ఉంటాయి. అందులో మన ప్రాణశక్తి సర్వం కలిసిపోయి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనుకుంటే అన్నీ కలిసి ఉన్నాయి అందులో. మొట్టమొదట మనకు కలిగే మొదటి భావన నేను. ఆ మొదటి భావన నేను అన్నది అన్నింటితో కలిసిపోయి ఉన్న భావన. కాబట్టి మొదటిది నేను. తర్వాత పంచేంద్రియముల అనుభవములు 5 రకాలుగా ఈ నేను అనుభవిస్తుంది. 6 ఈ అనుభవించినవన్నీ మనసుగా ఏర్పడతాయి. 7 ఈ మనసు కదలికలన్నింటినీ తప్పో రైటో చెబుతూ ఉంటుంది బుద్ధి. 8 అంటే ఈ 8 రకములైనటువంటి చలనములు నిరంతరం మనలో జరుగుతూ నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకోనివ్వకుండా నేను శరీరమును మాత్రమే అని మనని కట్టించిని. ఇది అష్టవంకరలు. అంటే అష్టావక్ర మహాముని మనను అనంత ఆత్మ వైపు వెళ్ళనివ్వకుండా 8 రకములుగా బంధించుంచి శరీరమే నేనన్న భావము కలిగిస్తూ సుఖదుఖములకు లోను చేస్తూ మనం ఇక్కడే ఇలాగే ఈ ప్రపంచంలో శరీర భావంతో జీవించేలా, ఇలాగే మరణించేలా, మళ్ళీ తిరిగి ఇలాగే జననము తీసుకుంటూ మళ్ళీ ఇలాగే గడుపుతూ మరలా మరణిస్తూ ఇలా జనన మరణ చక్రములో నిరంతరం తిరుగుతూ ఉండేలా మనను సరైన దిశలో వెళ్ళనివ్వకుండా వంకరదారులలో నడుపుతున్నటువంటి విధానం ఏదుందో అది 8 రకములుగా మనలో పనిచేస్తున్నది. అవే అష్టవంకరలు. ఆ అష్టవంకరలను సరిచేసేటువంటి ముని అష్టావక్ర మహాముని. కాబట్టి ఆయన శరీరాన్ని ఎందుకు చూపిస్తున్నారు మనకి 8 వంకరలతో అంటే
ఆయన శరీరం 8 వంకరలతో లేదు, నేను శరీరం అనే భావన 8 వంకరలతో కలుగుతున్నది. అందుకని ఆయన బొమ్మ యొక్క చిత్రీకరణ మనకు అలా, అందులో తాత్వికతను అలా తీసుకుందాం మనం. అది మనకు కావలసిన తత్వాన్ని వెతుక్కోవటం. ఎక్కడైనా మహాత్ములు చెప్పినప్పుడు అది ఒక అనంత జ్ఞానసాగరం. అందులో మనం ఎంత తెచ్చుకోగలమో మన దగ్గర ఉన్న పాత్రను బట్టి, మన అర్హతను బట్టి. మన దగ్గర చిన్న చెంచా ఉంటే చెంచాడే తెచ్చుకోగలం, మన దగ్గర చిన్న లోటా ఉంటే లోటాడే తెచ్చుకోగలం, మన దగ్గర ఒక బిందు ఉంటే బిందుడు తెచ్చుకోగలం. మన దగ్గర ఉన్న వస్తువును బట్టి ఆ జ్ఞానసాగరంలోంచి ఎన్నైనా ముంచి తెచ్చుకోగలం. అలాగే తత్వాన్ని వెతుక్కోవటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అనంత తత్వాన్ని చెప్పేశారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అందులోంచి పొందుతూ ఆ అనంతత్వం వైపు సాగి నేను అనంత ఆత్మను అనేటువంటి ఎరుకను పొందాలి. ఇది అసలు ఇక్కడ జరగవలసిన విషయం. దానికోసమే మనం ప్రయత్నిస్తున్నాం. అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ అష్టవంకర్లు మనిషికి ఏం చెప్పారు ఏంటండి అని ఒక విమర్శనాత్మకంగా ఒక ఆయన నాకు ఇంతకుముందు కామెంట్ పెట్టడం జరిగింది. నేను ఏ మనిషికి అష్టవంకరులు చెప్పలేదు. ఒక విషయాన్ని అక్కడ ఉన్నదాన్ని ఉన్నతంగా, ఇంకా ఉన్నతంగా, ఇంకా ఉన్నతంగా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆ వైపు వెళుతూ ఆయన అష్టావక్ర మహాముని అనే ఆయన పేరులోనే 8 వంకరలు ఉండటం ఏంటి, ఆ 8 సంఖ్య ఏంటి అనే దానికి మనం చెప్పుకుంటున్నటువంటి గ్రంథం కూడా అదే కనుక అది సామాన్యమైన విషయము కాదు, చాలా గొప్ప విషయము అని చెప్పటానికి పోల్చుకుంటూ వెళుతున్నాను. అర్థం కాని వాళ్ళు శరీరాన్ని ఎందుకండి, మనసుని బుద్ధిని శరీరాన్ని అలా వంకరలతో పోల్చారు, వంకర భావంతో పోల్చారు అని పాపం ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టారు. నేను మీ శరీరాలను కానీ మిమ్మల్ని కానీ ఎవరిని బాధ పెట్టాలని అసలు చెప్పట్లేదండి. ఇందులో విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇందులో తత్వాన్ని అష్టావక్ర మహాముని చెబుతున్నారు. అష్టావక్ర మహాముని జనక మహారాజును కలిసినప్పుడు జనక మహారాజులో ఉన్నటువంటి ఔన్నత్యమును గ్రహించి, గొప్పతనాన్ని గ్రహించి, ఈయన ఆత్మజ్ఞానానికి అర్హుడు అనేటువంటి విషయాన్ని గ్రహించి జనక మహారాజుకు జ్ఞానబోధ చెయ్యాలి అని నిశ్చయించుకున్నారు. ఏ జ్ఞానబోధ? ఆత్మజ్ఞాన బోధ. అయితే జనక మహారాజుకు ఆ జిజ్ఞాస చాలా ఎక్కువ ఉంది. అప్పటికే ఆయన అన్ని రకాలుగాను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆ స్థాయికి వచ్చేశారు. కానీ ఆ చిట్ట చివరిలో ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగినటువంటి, ఆత్మజ్ఞానానుభూతిని పొందినటువంటి సమర్థుడైన గురువు ఆయనకి దొరకలేదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళంతా పండితులు. ఆయన ఆస్థానంలో ఉన్నారు, ఆయన మహారాజు. ఆయన ఆస్థానంలో అనేక మంది జ్ఞాన పండితులు ఉన్నారు. కానీ జ్ఞాన పండితులు అనుభవం పొందిన వాళ్ళు కాదు. జ్ఞానాన్ని చెప్పగలరు, బోధించగలరు, అనుభవం లేదు. అందువలన జనక మహారాజుకి జ్ఞాన అనుభవం కలగట్లేదు. ఇప్పుడు జ్ఞాన అనుభవం కావాలి. అష్టావక్ర మహాముని దొరికారు ఆయనకి. అయితే జ్ఞానానుభవాన్ని పొందాలి అంటే అర్హత ఉండాలి. అసలు అర్హతను పరిశీలిస్తే అష్టావక్ర మహాముని జనక మహారాజుకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏంటి అర్హతలు? ఇవి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మనం విన్న ఆ స్థితిని పొందలేము. ఎందుకంటే అప్పటికి జనక మహారాజు ఎంతో మంది పండితుల దగ్గర ఎన్నో జ్ఞాన చర్చలు చేసి వింటూనే ఉన్నారు సంవత్సరాల నుంచి. కానీ అది అనుభవం అవటం లేదు. ఎందుకని అనుభవం అవటం లేదు, ఎందుకు అనుభవం అయింది అనేది ఇక్కడ అష్టావక్ర మహాముని అసలు ఎందుకు చెప్పారు. ఆయన సాధారణంగా ఆయన ఎవరికి బోధలు చేయటం లేదు. అంటే అక్కడ అర్హత ఉంది, ఆయనకి జ్ఞాన అర్హత ఉంది. అందుకని చెప్పారు. ఎవరికి అర్థమవుతుంది చెప్పినప్పుడు అంటే ఆ జ్ఞానార్హత ఉన్న వాళ్ళకి. ఏంటి ఆ జ్ఞానార్హత అన్నప్పుడు జనక మహారాజు అష్టావక్ర మహామునికి తన సర్వస్వాన్ని ఇచ్చేసాడు. ఆయన అంటే ఏంటి? తన రాజ్యాన్ని ఇచ్చేశాడు, తన మనసుని ఇచ్చేశాడు, తన తనువుని ఇచ్చేశాడు, తన ధనాన్ని, తన సర్వస్వాన్ని ఆయనకి ఇచ్చేసి నేను మీ సేవకుడను, నాకు ఆ జ్ఞానాన్ని చెప్పండి అని అడిగాడు. అయితే నువ్వు నీ మనసుని, అంటే మనం ఇప్పుడు ధనాన్ని ఇవ్వచ్చు, ఏదో కొద్దిగా ధనాన్ని ఇవ్వచ్చు, మనం కూడా అటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక్కడ అర్థం చేసుకోండి విషయాన్ని. ఇప్పుడు నువ్వు నీ మనసుని ఇచ్చాను. ఇక్కడ ధనం అసలు ప్రాతిపదిక కాదు, ధనం ఇంపార్టెంట్ కాదు. కానీ ఇప్పుడు అందరికీ ధనమే కావాలి.
ఆధ్యాత్మిక సంస్థలు, గురువులు, మహాత్ములు అందరికీ ధనమే కావాలి. ఎందుకంటే పెద్ద పెద్ద వేల ఎకరాల్లో కట్టడాలు కట్టాలి. ఇప్పుడు మొత్తం ధన సంబంధం. అందుకని జ్ఞానం చచ్చిపోయింది. జ్ఞానం ఎక్కడ బతుకుతుంది అంటే ఎక్కడ ధనావసరత లేదో, ఎక్కడ మనిషిని ఉపయోగించుకోరో అక్కడ జ్ఞానం బ్రతుకుద్ది. అక్కడ ఆత్మజ్ఞానం నిలబడుతుంది. జ్ఞానం బతికే ప్లేస్ అది. ఎక్కడ కీర్తి, కాంత, కనకము అంటే కీర్తి అంటే స్వయం గుర్తింపు కోసం ప్రయత్నించరో, కాంత అంటే స్త్రీ పురుష శారీరక సంబంధములకు ప్రయత్నించరో. అంటే ప్రయత్నించరు అంటే భార్యాభర్తలు అయితే అధర్మం కాదు, తప్పుడు శారీరక సంబంధములకు ప్రయత్నించరో. కనకము ఎక్కడ ధనము కోసము, సంపదల కోసము ప్రయత్నించరో అక్కడ జ్ఞానం బ్రతుకుద్ది. జ్ఞానం బ్రతికే ప్లేస్ అది. జ్ఞానాన్ని బ్రతికించుకుంటామా చంపించుకుంటామా మన ఇష్టం. అది జ్ఞానాన్ని చంపేసుకోవచ్చు. అయితే ఎంతవరకు చంపగలమంటే మన వరకు చంపుకోగలం అంతే. జ్ఞానాన్ని ఎవరు నశింపజేయలేరు, కానీ నీలో జ్ఞానాన్ని చంపుకుంటావు, అజ్ఞాని అవుతావు అంతే. స్త్రీలైనా పురుషులైనా జ్ఞానాన్ని ఎవరు బ్రతికించుకుంటారు తనలో అంటే ఇదిగో ఈ మూడింట్లో కరెక్ట్గా ఉన్నవాళ్ళు కీర్తి, కాంత, కనకము. కాంత అన్నప్పుడు కాంత కాదు, కీర్తి, కామము, కనకము. కీర్తి, కామము, కనకము. స్వయం గుర్తింపు కీర్తి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అనుకోకండి, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఒక మాస్టర్ పాఠం చెప్పేటప్పుడు ఎన్నిసార్లు రిపీట్ చేసి పిల్లలకు అర్థమవుతుందో లేదో అని చెబుతాడో అలాగే చెప్పాలి. అలానే నేను మాస్టర్ని, మీరు పిల్లలని అస్సలు కాదు. నాకు నేను అన్నిసార్లు మననం చేసుకుంటున్నాను. మీలో చాలామంది నాకంటే తెలివైన వాళ్లే, నీకంటే తెలివైన వాళ్ళమే మేమని నన్ను తిడుతూ చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. నేను తప్పకుండా దాన్ని ఒప్పుకుంటున్నా. నేను ఎప్పుడూ సామాన్యుడినే చెబుతున్నాను. అయితే అధ్యయనం కొంతమంది పాపం నేను అధ్యయనం చేసుకుంటున్నాను, ఆత్మాధ్యయనం, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాను, నేను చదువుకునేది వినిపిస్తున్నాను. కొంతమంది సోదర సోదరీమణులు మాకు అర్థమవుతుంది చెప్పమంటున్నారు, వారి కోసం మాత్రమే చెబుతున్నాను. అందుకని చెప్పిందే చెబుతున్నాను అనుకోబాకండి, అది బాగా బలంగా నాటుకోవాలి మనలో. ఇప్పుడు జ్ఞానము ఎవరికి అర్థమవుతుంది, జ్ఞానము ఎక్కడ బతుకుతుంది అంటే ఎవరిలో బ్రతికుంటుంది అంటే కీర్తి, కామము, కనకమునకు కరెక్ట్గా ఉండేవాళ్ళకి. అంటే స్వయం గుర్తింపుకు ప్రయత్నించరు. నువ్వు గుర్తింపు రావచ్చు, రాకపోవచ్చు, నీ పని నువ్వు చేసుకొని నీ జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు అంతే. ప్రయత్నించరు. అలాగే కామము అంటే స్త్రీ పురుష శారీరక సంబంధములు మొదలుకొని సర్వ అవసరములు, కోరికలన్నీ ధర్మముగా మాత్రమే తీర్చుకుంటారు. కామము అంటే ఒక అదుపు ఉందా వాళ్ళ మీద వాళ్ళకి. కనకము అంటే సంపదలు. అసలు సంపదలు అవసరమే లేదు. ఇది ఇప్పుడు కుటుంబపరమైనటువంటి విషయాలలో ధర్మంగా సంపద. మహాత్ములకి, జ్ఞానులకి అసలు సంపత్తోనే పని లేదు. ఇప్పుడు అష్టావక్ర మహాముని ఉన్నారు, ఎందుకు ఆయనకు రాజ్యం ఇచ్చేసాడు జనకుడు, ఆయన ఏం తీసుకోలేదే. అందుకే దాన్ని గుర్తు చేస్తున్నా. నిజమైనటువంటి మహాత్ములకి సంపదలతో పని లేదు. ఒక రమణ భగవానులు ఉన్నారు, ఆయన ఏనాడు ఎవరి దగ్గర ఏ 10 పైసలు చేత్తో ముట్టుకున్నది అసలు తెలియదు. మరి ఆయన ఎలా బ్రతికారండి అన్ని సంవత్సరాలు అనే సందేహం మీకు రావచ్చు. భిక్షాన్నము. ఇప్పుడు అష్టావక్ర మహాముని అంతే, భిక్షాన్నము. అష్టావక్ర మహామునికి ఏముంది, శరీరానికి గోచి ఉంది. రమణ మహర్షికి ఏముంది, గోచి ఉందండి. అలానే మనందరం గోచీలతో తిరగాలని కాదు. కుటుంబ జీవితంలో ఉన్న మనం మనలో జ్ఞానాన్ని బతికించుకోవాలంటే ఈ మూడింటిలో కరెక్ట్గా ఉంటే నీలో జ్ఞానం బతుకుద్ది. ఈ మూడింటిలో నువ్వు కరెక్ట్గా ధర్మంగా లేకపోతే నీలో జ్ఞానం చచ్చిపోద్ది. నువ్వు విన్నా ఉపయోగం లేదు, వినొచ్చు కాక ఉపయోగం లేదు. అందుకే అలా విన్నవాళ్ళు కొంతమంది వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అలా చెప్పావు, నువ్వు ఇలా చెప్పావు, నువ్వు ఏం చెయ్యం, ప్రపంచం అందరినీ ఒప్పించగలవా, మెప్పించగలవా, నేను ఒక సామాన్యుడిని, సాధారణుడిని, నా జీవితం ఏదో గడుపుకుంటూ, నాకు భౌతిక జీవితం, నా శరీరం ఉంది, నా భౌతిక జీవితం ఉంది, నా కుటుంబం ఉంది, అది గడుపుకుంటూ కొంచెం మంచి తెలుసుకుందాము, ఆధ్యాత్మిక చదువు చదువుకుందాము, ఆత్మజ్ఞాన చదువు చదువుకుందాం అని అటు వెళ్తున్నా. కానీ వెళ్ళాలి, అందరూ చదువుకోవాలి, అందుకని మీతో కూడా పంచుకుంటున్నా. వెళ్ళకపోతే అటు వెళ్ళకపోతే జీవితం వృధా అయిపోద్ది. అందుకే మహాత్ములు ఇది ఎప్పటి నుంచో ఈ గ్రంథాలు అందించారు. ఇప్పుడే కాదు, వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ఎవరిష్టం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, అందులో ఏమీ లేదు. విషయం చెబుతున్నాను.
మనలో జ్ఞానం బ్రతికుండాలంటే ఈ మూడింట్లో మనం కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మనలో జ్ఞానాన్ని మనమే చంపేసుకుంటున్నాం. అది అది అసలు ముందు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు ఏంటి? కీర్తి, కామము, కనకము. ఇది అనాదిగా చెప్పబడుతుంది. అక్కడ కాంత అన్న ప్లేస్లో కామము అన్నాను, ఎందుకంటే కాంత అనే పదం కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే స్త్రీ లేని స్త్రీలకు పురుషులు మళ్ళీ కామమే కదా. కామం అంటే కోరికలు మొత్తం. అందుకని ఎవరి మీదో ఒక ప్రత్యేకమైన స్త్రీలని చెప్పాల్సిన అవసరతే లేదు మనకి. అందుకని చక్కగా కోరికలన్నీ ధర్మంగా అసలు గుర్తింపుకు ప్రయత్నించకండి. అది గుర్తింపుకు ప్రయత్నించటమే మొట్టమొదటి అజ్ఞానం. నేనన్న భావనలో పడుతుంది అది. సరే బ్రతకాలి కదా, కోరికలు కావాలి కదా, ధర్మంగా తీర్చుకోండి. ధర్మార్థ కామ మోక్షములు చెప్పారు మహాత్ములు. అలా వెళ్ళిపోవటమే పురుషార్థాలను పట్టుకొని ధర్మంగా తీర్చుకోండి చక్కగా. ధర్మం దేశకాల నిర్ణయం ఏదుందో ఆ ప్రదేశంలో, మీరున్న ప్రదేశంలో ఆ దేశకాల నిర్ణయాల ధర్మాన్ని పాటించాలి. సంపదలో మీరు సాధువులు సన్యాసులు వర్గానికి చెందిన వాళ్ళైతే అసలు మీకు సంపదలతో పని లేదు, ముట్టుకోకూడదు. కాదు కుటుంబ జీవితంలో ఉన్న వాళ్ళైతే ధర్మముగా సంపాదించుకో అంతే. మళ్ళీ సంపదలన్నీ ధర్మంగా, కోరికలన్నీ ధర్మంగా. గుర్తింపు అసలు ప్రయత్నమే వద్దు, ఎక్కడ వద్దు, ఎవరి దగ్గర వద్దు. గుర్తింపే ఉంది, నీలాంటిదే మొత్తం విశ్వం అంతా, నీలాంటి వాళ్ళే విశ్వంలో ఉన్న అందరూ. మొత్తం అనంత ఆత్మశక్తిమయం. ఆ అనంత ఆత్మశక్తిని నేను అనేటువంటి ఎరుకను పొందకుండా అడ్డుపడుతున్నటువంటి ఈ 8 ఏమున్నాయి ఇందాక చెప్పుకున్నాయి, ఆ 8 మనకి తొలగించి, అంటే అవేమి నీకు అడ్డం పట్టలేదు, అవి ఊరికినే నువ్వు కాదని తెలుసుకుంటే చాలు. అవే నేను అనుకుంటున్నావు, అసలు నువ్వు అది కాదు, అసలు నువ్వు అనంత ఆత్మశక్తి అని తెలిపే ప్రయత్నం చేస్తున్నారు అష్టావక్ర మహాముని. అది జనకుడికి ఎందుకు చెప్పారు అంటే, ఇక్కడ ఈ వృత్తాంతం ఇప్పుడు ఎందుకు మాట్లాడాను, మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎప్పుడూ గుర్తు చేసుకోవాల్సిన అంశమే ఇది. ఆయన రాజ్యం ఇవ్వటం కాదు, గొప్ప విషయం ఏం కాదు, అది వస్తువులు. ధనం సంపదలు వస్తువులండి, నాకు సంబంధం లేని ఇచ్చేయచ్చు. కాదు, మనసుని ఇచ్చేసాను, తనువుని ఇచ్చేసాను అన్నారు. అంటే నా తనువు నా మనసు నేను అనుకుంటున్నాక, ఇప్పుడు మనం నేను అనుకుంటుంది ఏంటి, మన భావన ఏంటి? నా మనసు నా తనువు. ఇందాక చెప్పుకున్నాం, పంచేంద్రియముల శరీరము మనసు, విచక్షణ జ్ఞానం బుద్ధి. అది ఎప్పుడు వస్తుంది? ఆలోచన కదిలితేనే వస్తుంది. ఆలోచన కదలకపోతే బుద్ధితో అవసరం లేదు. ఇప్పుడు ఆయన నా సర్వస్వము ఇచ్చానన్నప్పుడు తనవు మనసును ఇచ్చేశారు, అది జరిగింది అక్కడ. అంటే ఈ 8 ఆయనకి ఇచ్చేశారు. ఏవైతే పంచేంద్రియముల శరీరం 5, మనసు బుద్ధి అని నేను అని అహంకారం అని చెప్పుకుంటున్నామో ఈ 8 ఆయన ఇచ్చేశారు. ఎవరికి? అష్టావక్ర మహామునికి. అది 8 సమర్పించడం జరిగింది. 8 సమర్పించాడనడానికి నిదర్శనం ఏంటి అంటే, నువ్వు ఎక్కడే 8 ఆయన చెప్పారు, నేను నా సర్వస్వం మీకు ఇచ్చేసాను, మనసుని ఇచ్చాను, బుద్ధిని ఇచ్చాను, తనువుని ఇచ్చాను, అన్నీ ఇచ్చేసాను, నా రాజ్యం ఇచ్చేసాను. ఇప్పుడు మీరు జ్ఞానం చెబితే వింటాను, నాకు మోక్ష జ్ఞానం కావాలి అని ఆయన అడిగినప్పుడు అష్టావక్ర మహాముని ఇప్పుడే ఇక్కడ నుంచో మళ్ళీ వస్తాను, నువ్వు నాకు అన్నీ అర్పించావు కదా, నేను స్వీకరించాను, ఇక్కడే నుంచో మళ్ళీ వస్తాను అన్నారు. ఆయన అలా వెళ్ళిపోయిన తరువాత జనక మహారాజు రాజు కనుక ఆయన వెతుక్కుంటూ భట్లు వచ్చారు, మొత్తం పరివారం వచ్చింది. ఆయన అలా ఎత్తుపట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఎంతమంది ఎన్ని రకాలుగా పలకరించినా, ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా ఆయన మాట్లాడలేదు సరికదా. ఆహార పానీయాలు కూడా తీసుకోలే. ఎందుకని అంటే, నా మనసును అష్టావక్ర మహామునికి ఇచ్చేశాను, నాకు ఇంకెప్పుడు ఈ మనసు నాది కాదు, నాకు ఆ చలనం లేదన్నాడు. అదొక స్థితి, అది సాధించగలమా మనం? మనసు ఆగిపోయింది అంటేనే నిశ్చల మనసే అనంత ఆత్మస్థితి. గ్రంథాలన్నీ చెబుతున్నాయి. కానీ ఆయనకి అదే అన్న విషయం తెలియదు జనక మహారాజు. ఆయన ఆ స్థితికి వచ్చేసారు, అన్నీ వింటూ 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 ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి జ్ఞాన చర్చలు చేస్తూ చేస్తూ గ్రహిస్తూ తనకు తాను అన్వేషించుకుంటూ అనేక మందిని అడిగి తెలుసుకుంటూ. కానీ ఆ స్థితి అదే అని ఆయనకి తెలియదు, దాని గురించిన వివరాలు పూర్తిగా తెలియదు. లేకపోతే మనసు ఎలా ఆగిపోద్ది? ఆయనకి ఆగిపోయింది. అప్పుడు మరలా అష్టావక్ర మహాముని వచ్చి, ఆగిపోయిందంటే ఆయన ఏం కోమాలోకి వెళ్ళలేదు, స్పృహలోనే ఉన్నారు. ఆయనకి అర్పించేసినాక నా మనసును కదిపే హక్కు నాకు లేదు అనుకున్నారు. ఆయనది ఎంతమంది మాట్లాడించిన ఎందుకు మాట్లాడలేదంటే, మాట్లాడాలంటే మనసు కదలాలి,
తనువు కదలాలి, తినాలన్నా తాగాలన్నా చేయాలన్నా. ఈ రెండు ఆయనకి ఇచ్చేసానే. ఇచ్చినాక నేను వీటి మీద నాకు అధికారం ఎలా ఉంటుంది? కాబట్టి వీటి మీద అధికారం లేదు కాబట్టి నేను ఎవరికి ఏమి చెప్పను, విన్నాను. ఇంకన్నీ వినపడుతున్నాయి, అంత కనపడుతుంది. ఆయన ఏం కోమాలోకి పోలేదు. వాళ్ళు చెప్పే వినపడుతున్నాయి, వాళ్ళు అడిగే వినపడుతున్నాయి. కానీ దీని మీద హక్కు నాకు లేదు అని నిశ్చలంగా ఉండగలిగారు. అలా మనం ఉండగలమా? అలా ఉండగలిగిన వాళ్ళకి జ్ఞానం ఇంకా ఆల్రెడీ లోపల ఉన్నట్టే. దాని ఎరుకను కలిగిస్తే చాలు. అంటే తన మీద తనకు ఎంత అదుపు వచ్చిందో జనక మహారాజుకు చూడండి. అందుకని చెబుతున్నా. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం గ్రహించవలసిన విషయమే ఇది. అలా తనువు మనస్సునివ్వటమే భక్తి మార్గంలో సర్వస్వ శరణాగతి అన్నారు. భగవంతుడికి సర్వస్వము సమర్పించాను అన్నప్పుడు తనువు మనస్సు ఇవ్వటం అంటే ఏంటి? ఇప్పుడు ఇది భగవంతుడిదే అన్న భావంతో జీవిస్తున్నారు. నా తనువు భగవంతుడిదే, నా మనస్సు భగవంతుడిదే అన్న భావనలో ఉన్నప్పుడు ఇంక సుఖదుఖాలు నాకెందుకు అంటుకుంటే? అది సర్వస్వ శరణాగతి భక్తి మార్గంలో చెప్పారు. సేమ్ ఇదే జ్ఞాన మార్గంలో ఏం చెప్పారో భక్తి మార్గంలో అదే చెప్పారు. కానీ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేశారంటే కొంతమంది తయారయ్యి అన్ని మతాల్లోనూ వచ్చింది. ఇప్పుడు స్త్రీ పురుషుల్ని తనువు మనసు అర్పించావు, మొత్తం నాదే కాబట్టి నువ్వు నాతో గడుపుని శారీరక సంబంధాలు పెట్టుకొని ఇదే పదాలు వాడి మొత్తం ఆధ్యాత్మికతని భ్రష్టు పట్టిస్తూ కొన్ని వందల వేల మంది బయటకు వచ్చి దొరుకుతున్నారు, అనేక పెద్ద పెద్ద సంస్థలు. అందుకనే అజ్ఞానం, మామూలుగా అజ్ఞానం ప్రమాదకరమైంది కాదు. జ్ఞానం తెలుసుకొని దాన్ని అజ్ఞానానిగా వాడతాడే వాడు రాక్షసుడి కంటే ప్రమాదకరమైనడు. తెలుసుకోపోయినా పర్వాలేదు, చాలా ప్రమాదకరం. అందుకని ఎవరికి పడితే అసలు ఈ జ్ఞానం వాళ్ళకి చెప్పొద్దని కూడా చెప్పారు పూర్వం. ఆ కారణం చేత జనక మహారాజుకి అర్హత ఉంది కనుక అష్టావక్ర మహాముని ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు అనేక సంస్థల్లో ఇదే విషయాలను ఉపయోగించుకుంటున్నారు. సర్వస్వ శరణాగతి, నువ్వు నాకు శరణాగతి అయిపోయావు కాబట్టి, నువ్వు నా మనిషివి కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్టు నాకు సేవలు చేయాలి, అన్ని సేవలు చేయాలి. నువ్వు నాకు సర్వం సమర్పించావు కాబట్టి నువ్వు స్త్రీవో పురుషుడివో నాతో గడపాలి, నా కోరికలు తీర్చాలి, నేను చెప్పినేం చేయటమే. నువ్వు శరణం పొందేసావు, అప్పుడు నీకు మోక్షం వస్తుంది. ఎందుకు వస్తుందండి మోక్షం? జ్ఞానంతో వస్తుందండి మోక్షం. ఆడెవరితోనో ఆమె ఎవరితోనో శారీరక సంబంధాలు పెట్టుకొని నేను శిష్యురాలిని అయిపోయాను, లేకపోతే నేను శిష్యుడిని అయిపోయాను అనుకొని ఇలా వెళ్ళి సంబంధాలు పెట్టుకొని సేవలు చేస్తే ఎందుకు వస్తుంది? జ్ఞానం అనేది జ్ఞానస్వరూపం మోక్షం. మనసు నిర్మలత్వం కోసం మనసుని నాది అనే భావంతో కదిపేసి సుఖదుఖాలకు లోనవ్వకుండా ఉండటం కోసం భక్తి మార్గంలో శరణాగతి చెప్పారు. అది శరణాగతి ఎవరికి? భగవంతుడికి, మనుషులకు కాదు. ఎందుకని భగవంతుడికి శరణాగతి? భగవంతుడు అసలు నీకు ఏ రూపంలోనూ కనపడ్డు, నేను ఎలా నువ్వు వాడుకోడు, జస్ట్ నీకు భావం కలుగుద్ది అంతే. ఆ భావంతో ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రీతితో భక్తితో నువ్వు నీ శారీరక మానసిక బాధల్ని తీసుకోవు. ఎందుకు తీసుకోవండి? ఇది భగవంతుడికి సమర్పించింది కనుక. అని దాన్నే జనక మహారాజు అక్కడ అష్టావక్ర మహాముని దగ్గర చూపించారు. మనసు ఇచ్చినప్పుడు, తను ఇచ్చేసినప్పుడు వీళ్ళెంతమంది పలకరించి నేను రాజునని తిను తాగు పడుకో అనుభవించు అంటే నాకెలా కుదురుతుంది? ఇది నాది కదా, ఆయనకి ఇచ్చేసాను కదా, దీని మీద అధికారం ఆయనకు ఉంది, నేను ఆయనకు బానిసను మాత్రమే, ఆయన చెబితేనే చేస్తాను, ఎందుకని వంశ ఇచ్చేశాను అని. అటువంటి భావంతో కనపడని భగవంతుడిని ఆధారంగా పెట్టుకుని సుఖదుఖాలకు లోనవ్వకుండా నీ అనంత ఆత్మను తెలుసుకునేలా జీవిస్తావు అనేటువంటి విధానం క్రియేట్ చేశారు తప్ప ఒక మనిషికి వెళ్ళి నువ్వు అంకితం అయిపోయి వాళ్ళకి సేవలు చేస్తూ నీ శరీరాన్ని వాళ్ళకి అర్పించేసి నీ డబ్బుల్ని వాళ్ళకి అర్పించేసి నువ్వు స్త్రీవో పురుషుడువో నీ కర్మ అలా తయారు చేశారు. ఇప్పుడు అలా ఒకవేళ జరిగి ఉంటే ఇక నువ్వు మురికి కోపంలో పడిపోయావు, నేను రక్షించేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి వాళ్ళందరూ రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు. రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోవడానికి ఎలా వచ్చాడు తెలుసా? సాధువు రూపంలో వచ్చాడు, ముని రూపంలో వచ్చాడు, ఋషి రూపంలో వచ్చాడు, యోగి రూపంలో వచ్చాడు, ఒక మహాత్ముడుగా భిక్ష కోసం వచ్చినట్టు వచ్చాడు. లేకపోతే ఆవిడ వీడికి రాక్షస రూపంలో వస్తే ఆవిడ ఎందుకు వస్తుంది బయటికి? అసలు ఆవిడ వీడి దగ్గరికే రాదు. ఆవిడ చాలా జాగ్రత్తగా ఉండేది. అసలు సీతమ్మ తల్లిని అపహరించుకుపోవటానికి రావణాసురుడు ఉపయోగించుకున్న వేషమే గురువులు, మహాత్ములు, సాధువులు, యోగులు, తపస్సంపన్నుల వేషం. ఇప్పుడు ఆ వేషంలోనే రావణాసురులు రోడ్ల మీద తిరుగుతున్నారు, సంస్థలో బోర్డులు పెట్టుకొని. మీరు ఎటుపోయారో చూడండి. మీ శరీరాలు అర్పిస్తున్నారా, మీ మనసులు అర్పిస్తున్నారా, మీ డబ్బులు అర్పిస్తున్నారా, సరైన విధానంలో ఉన్నారా? అసలు నీ డబ్బును కానీ నీ శరీరాన్ని కానీ నిన్ను కానీ అసలు పట్టించుకోడు, నీతో అవసరమే లేదు.
నువ్వేదో వేడుకుంటే చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు అష్టావక్రుడు ఏమైనా తీసుకున్నాడు ఆ జనక మహారాజు దగ్గర? ఏం తీసుకోవాలి, అన్నీ అర్పించానన్నాడు. సరే, అష్టావక్ర మహాముని వచ్చేవరకు ఆయన మాట్లాడలేదు. అష్టావక్ర మహాముని వచ్చి ఏమయ్యా ఏంటి జనక ఏంటి అన్నాడు. ఏం లేదు గురువు గారు అన్నాడు. ఏంటి అన్నాడు. అంత బాగానే ఉందన్నాడు. మరేంటి నువ్వు మాట్లాడతలేదు, అవి చేయట్లేదు ఈ చేయట్లేదు అని వీళ్ళందరూ అంటున్నారు కదా, మరేంటి నువ్వు ఏదో అయిపోయావు అంటున్నారు, నేనేదో చేసేసాను అంటున్నారు కదా అని అడిగాడు. లేదు గురువు గారు, ఏం లేదు, అంతా చక్కగా ఉంది, నాకు వాళ్ళు చెప్పినవన్నీ కూడా తెలుస్తున్నాయి, కానీ నా తనువు నా మనసు మీకు అర్పించినాక నాకు దీని మీద అధికారం ఎలా ఉంది, అందుకని నేను మేలకుండా ఉన్నాను. మీరు చెబితే కదా నేను మాట్లాడాలి, మీరు పలకరిస్తే మాట్లాడాలి, మీరు ఆజ్ఞాపించినయే నేను చేయాలి, ఎందుకంటే ఇది నాది కాదు, మీకు ఇచ్చేసాను అన్నాడు. మీ వస్తువు ఇది, ఈ రాజ్యం ఎలా ఇచ్చానో నా శరీరం అలాగే ఇచ్చాను, నా మనసు నా బుద్ధి ఆ 8 మీకు ఇచ్చేసాను నావని. రైట్, ఓకే, నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు, రాజ్యాన్ని కూడా చేసుకో, అన్నీ నావన్న భావంతో జీవించు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన ఏం పుచ్చుకోవాలా, జ్ఞానబోధ చేస్తాను నీకు, చేసుకో, ఇక నీకు అర్హత వచ్చింది అన్నాడు. అంతే తప్ప అష్టావక్ర మహాముని అక్కడ ఏమీ పుచ్చుకోవాలి, ఆయన సేవలు కూడా పుచ్చుకోవాలి. అటువంటిది జ్ఞానం. అలా నీలో జ్ఞానాన్ని బతికించుకో. జ్ఞానాన్ని చంపేసే రావణాసురులు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోవటానికి ఎలా సాధువు రూపం, మహర్షి రూపం, యోగి రూపం ధరించి వచ్చాడు, అలాగే తిరుగుతూ ఉంటారు భూమి మీద. నేను నమ్ముతానే వెళ్తానంటే నీ ఇష్టం, ఏముందండి. అంటే రాక్షస జాతి మనదే అనుకోండి, మన బుద్ధులు కూడా రాక్షస బుద్ధులు అనుకోండి, తప్పకుండా వాళ్ళని నమ్ముతాం. ఎందుకంటే మనకు కీర్తి కావాలి, కోరికలు కావాలి, డబ్బు కావాలి, ఈ 3 కావాలి. కీర్తి, కామము, కనకము, ఈ 3 కావాలి. కాబట్టి అలాంటి రాక్షస జాతిలో వెళ్ళిపోతాం. ఎవరిష్టం వాళ్ళది, అందులో తప్పేంది. కుటుంబ జీవితంలో ఉంటే ఈ 3 ధర్మంగా, అంటే అసలు కీర్తి అసలు ప్రయత్నించరు, 2 ఉంటాయి, కామము, ధనము. సంపదలు కావాలి బతకడానికి, ధర్మంగా, అంతే, అయిపోయింది. 2 ఉంటాయి అక్కడ, అసలు కీర్తి ఉండదు. కాబట్టి అలా జనక మహారాజుకి చెప్పడానికి ఆయన నిర్ణయించుకున్న మానసిక స్థితిని ఎన్నిసార్లు, లక్షల సార్లు మనం చెప్పుకున్నా మనం పొందవలసింది, అది తప్పులేదు. ముందు ఆ స్థితిని తెచ్చుకోండి మానసికంగా. భక్తిలో శరణాగతి అంటే కనపడని దేవుడికి తప్ప కనపడే వాళ్ళకి కాదు. వాళ్ళు మిమ్మల్ని భ్రష్టు పట్టించేస్తారు. ఒక పెద్ద ఆధ్యాత్మిక గురువు, ఆయన పేరు చెప్పడం బాగోదు, ఇప్పటికీ ఫేమస్, ఆయన పుస్తకాలు విపరీతంగా అమ్ముడవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన లేరు, పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్లు పెట్టారు ఆయన. ఆయన నాకు అంకితం అయిపోయావని తన శిష్యురాల్ని ఎలా ఉండాలో చెప్పారు. ఎలా చెప్పారంటే, ఆవిడ ఒక కుక్కలాగా ఉండాలంట ఆయన దగ్గర. అంటే 4 కాళ్ళ మీద నడవాలి, కుక్క నడిచినట్టు. మోకాళ్ళ మీద చేతులతో నడుస్తుంది ఆమె శిష్యురాలు. నాకు అంకితం అయిపోయావు నువ్వు ఇప్పుడు అని. ఇదిగో ఇలాంటి పుస్తకాలు చదివి అలాంటి వాళ్ళు చెప్పి వింటాం, కానీ ఆయన ఇప్పటికీ ఫేమస్సే. ఆయన చేసిన ఈ పని ఫేమస్, ఎవరు చెప్పరు, ఈ రాయరు పుస్తకాల్లో. ఇప్పుడు ఆయన పుస్తకాలు విపరీతంగా అమ్ముడుపోతాయి. ఇప్పుడు కూడా ఆయన ఫేమస్. ఆయన ఎప్పుడో శరీరం వదిలేశాడు. కానీ ఇలాంటి దుర్మార్గ తత్వంగా దీన్ని ఉపయోగించుకుంటాం మనం, అది వచ్చింది. వాళ్ళల్లో చెడుని ఎవరో ప్రచారం చేయరు. చెడు తెలుస్తుంది, కనపడుతుంది, బయటకు వస్తుంది, కానీ ప్రచారం చేయరు. ఇప్పుడు వాళ్ళ శిష్యులు, వాళ్ళు నమ్మిన వాళ్ళు కూడా రాక్షస జాతిగా, వాళ్ళకి కీర్తి కావాలి, డబ్బు కావాలి, గుర్తింపు కావాలి. ఇప్పుడు ఆయన పేరు మీద, ఆ సంస్థ పేరు మీద డబ్బులు వస్తున్నాయి, కీర్తి వస్తుంది, ఆయన ప్రచారం చేసుకుంటా, ఆయన పుస్తకాలు అమ్ముకుంటా, ఆయన ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతుంటే మనకు డబ్బులు వస్తాయి, కీర్తి వస్తుంది, గుర్తింపు వస్తుంది. జ్ఞానంతో మనకేం పని? అప్పుడు నువ్వు జ్ఞానాన్ని చంపేసుకొని రాక్షసుడు అవుతావు. రావణాసురుడు అంటే అంతే, ఇంకేం లేదు. ఆయన ఒక కుక్క మెడలో గొలుసేసినట్టుగా తన శిష్యురాలి మెడలో గొలుసేసి ఆయన పట్టుకెళ్తుంటే ఆవిడ కుక్కలా నడిచి తిరిగేదండి ఆయన వెనకాల. అంటే అందరికీ చూపించేవాడు శిష్యులు ఇలా ఉండాలని. చాలా ప్రముఖ గురువు, పేరు చెప్పడం బాగోదని ఇంక చెప్పట్లేదండి. ఆయన మీద తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేశారు. చూసినోళ్ళు ఉంటారుగా, మంచోళ్ళు ఉంటారుగా, ఇలా చేశాడని, ఇలా చేస్తున్నాడని. ఇంకా చాలా కృత్యాలు చేసి ఉంటారు లోపల, మనకు తెలియదు. ఎంత దారుణంగా పబ్లిక్లో కుక్కలా నడిపించాడండి. ఏంటి, వచ్చిన వాళ్ళందరూ కూడా నా దగ్గర మీరు ఇలా ఉండాలని వాళ్ళకి చూపిస్తున్నాడు. ఇది శిష్యులు అంటే లక్షణం ఇలా ఉండాలని. అసలు స్వీకరించేవాడు గురువే కాదు. నీ దగ్గర ఏమి స్వీకరించినంటే నీ నమస్కారాన్ని స్వీకరించినా వాడు గురువు కాదు. ఎందుకో తెలుసా? కావాలన్న భావనే ఉండదు వాళ్ళకి. నిజమైన గురువు నీ నమస్కారం కూడా తీసుకోడు. నేను అలా ఎవరిని కించపరచాలని చెప్పట్లో ఒక సత్యాన్ని చెబుతున్నాను. ఇప్పుడు ఆయన మీద కోర్టులో కేసులు ఫైల్ అయ్యి, కేసులు నిరూపించబడి, ఇలా ఆయన చేయటం అనేది చాలా తప్పని కోర్టులో ఆయనకి కొన్ని వేల లక్షల రూపాయలు నష్టపరిహారం కింద ఆమెకి చెల్లించమని శిక్షలు వేసినాయి. అవన్నీ జరిగినాయి, ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇలా అనేక మంది ఉన్నారు ఆధారాలతో. ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నోళ్ళు ఉన్నారు.
కాబట్టి మీరు ఎటు వెళ్తున్నారో చూసుకోవటం మీ ఇష్టం కాదు. మేము ఇష్టపడే వెళ్తున్నాం, అది రావణాసురుడు బ్యాచ్, మేము రావణ సైన్యం అంటే అసలు మీకు నేను చెప్పట్లేదు. మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అందులోంచి బయటకు రావడం చాలా కష్టం. ఎవరైనా సరే ఆ గుర్తింపులోంచి, ఆ కామంలోంచి, అంటే కీర్తి కామము కనకంలోంచి బయటకు రావడం అసలు మనిషి వల్లే కాదు. ఎవరో పాపం ఆ విన్న వాళ్ళల్లో, ప్రయత్నించిన వాళ్ళల్లో, కోటాను కోట్లలో ధీరుడు ఒక్కడు మాత్రమే వస్తాడు. అక్కడ ధీరుడు అంటే స్త్రీలు పురుషులు ఎవరైనా ఉండొచ్చు. కోటాను కోట్ల మంది ప్రయత్నిస్తే ఒక్కళ్ళు వస్తారన్నారు, వదిలిపెట్టి బయటికి రాగలరని. ఆ ఒక్కడో అష్టావక్ర మహాముని, ఆ ఒక్కడో జనక మహారాజు. అందుకని చక్కగా వాళ్ళ కాన్వర్సేషన్ చెప్పుకోవాలి. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుగా. ఇందులో ఏ అద్భుతం లేదు, మహిమ లేదు. మరి కుటుంబ జీవితం కాబట్టి ధర్మము, వాళ్ళు చెప్పింది ధర్మంగా ఉండమని చెప్పారు. ధర్మంగా ఉండి జ్ఞానం నేర్చుకోమన్నారు, అంతే, అయిపోయింది, సింపుల్. అక్కడ గుర్తింపు ఉండదు, రెండే ఉంటాయి, కామము కనకము. ధర్మంగా, ధర్మార్థ కామ మోక్షములు. ఇప్పుడు జనక మహారాజు ఆయన్ని అడిగారు, అయ్యా నేను జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, మోక్షాన్ని ఎలా పొందగలను, దయచేసి నాకు చెప్పండి అని జనక మహారాజు అష్టావక్ర మహామునిని అడిగారు. అది మనం ఇంత ముందుకు చెప్పుకున్నాం. అడిగినప్పుడు అష్టావక్ర మహాముని, అయ్యా నువ్వు మోక్షాన్ని కోరుకుంటే, నీకు మోక్షం కావాలి అంటే నువ్వు ముందు మనిషివి. గుర్తుపెట్టుకోండి, ఇదన్నీ మళ్ళీ ఎందుకు మననం చేసుకుంటున్నావు అంటే ఎక్కడికో పారిపోవటం కాదు. నువ్వు ముందు మనిషివి. నీ మోక్షం కోరుకుంటే ముందు విషయాలను విషములుగా వదిలేయి. విషయాలేంటి, మనసంతా విషయాలు పుట్టాక తిరుగుతూ ఉంటుంది. విషయాలను విషములుగా వదిలే. ఏ విషయాలు, ఎటువంటి విషయాలు? చెడ్డ విషయములు మాత్రమే. ఎందుకని కింద చెప్పారు, మళ్ళీ అది అవగానే కింద చెప్పారు, మంచి విషయములు ఉంచుకో. ఏంటా మంచి విషయములు? క్షమ, ఆర్జవము అంటే రుజువర్తనము, దయ, సంతోషము, సత్యము, ఇటువంటి మంచి గుణాలతో జీవించు. మిగిలినటువంటి విషయాలను, చెడ్డ గుణాలన్నింటినీ విషములుగా వదిలేయి. అప్పుడే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతావు. మనమైనా అంతే, మనకు చెప్పిందే ఇది. ఆ తర్వాత చెప్పుకొచ్చారు, నాయన ఇవన్నీ ఇలా జీవిస్తూ మళ్ళీ నువ్వు తెలుసుకో ఏంటంటే, నువ్వు పంచభూతాత్మకమైనటువంటి శరీరానివి కాదు. శరీరం నువ్వని అనుకుంటున్నావు కాదు, నువ్వు లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపుడివి, సాక్షిమాత్రుడివి. ఆ చైతన్యము ఈ శరీరాన్ని నడుపుతుంది. పంచభూతాత్మక శరీరం నీకు అలా అనిపిస్తున్నది అని చెబుతూ, అయ్యా నువ్వు ఈ దేహాభిమానాన్ని వదిలి ఇంద్రియముల యొక్క సుఖములు, భోగములను జాగ్రత్తగా గమనిస్తూ, అంటే వాటిని అనుభవించదంట్లా వాటి మీద అభిమానం పెంచుకోబాకంటున్నాను. ఇదే నేనన్న అభిమానం పెంచుకోబాక, దాన్ని వదిలి, అభిమానం అంటే ఏంటి? శరీరం నేను, ఈ వస్తువు నాది, కారు నాది, ఈ నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, అభిమానం అన్నిటి మీద ఏదైనా సరే నాది అనే దానికి సంబంధించిన అభిమానాన్ని వదిలి, నువ్వు ఎప్పుడైతే ఈ అభిమానాన్ని వదులుతావో బంధ విముక్తి కలుగుతుంది నీకు. అభిమానం వల్ల వచ్చింది ప్రమాదం. అన్నీ అనుభవించు, కానీ అభిమానం పెంచుకోబాక, నాది అన్న భావం పెంచుకోబాక. చక్కగా అన్నీ అనుభవించు. ప్రపంచంలో అందరికీ అన్నీ అనుభవించడానికే ఉన్నాయి. నీకు ఆకలి ఉంది, వేళకింత తిను. అభిమానం పెంచుకోబాక. ఆ అభిమానాన్ని తగ్గించుకుంటే నీ మనసు శాంతిని పొంది బంధ విముక్తి కలుగుతుంది. కాబట్టి ముందు అన్నింటి పట్ల అభిమానాన్ని పెంచుకుంటున్నావు నువ్వు రోజు చేసే కార్యాలతో. ఆ అభిమానాన్ని దేని పట్ల పెంచుకోబాక, అక్కడే ఉండు, అన్ని చెయ్యి. కానీ నాది, నేను, నావి అనేటువంటి అభిమానాన్ని పెంచుకోబాక. ఒక గుర్తింపు నీకు నువ్వు ఇచ్చుకోబాక. మామూలుగా జీవించేమైంది, అనుకోకుండా ఎందుకు జీవించకూడదు? ఎందుకని అవేవి నీవి కాదు. నువ్వు అనంత ఆత్మస్వరూపుడి, సృష్టి అంతా శక్తి స్వరూపమే. నేను అని ప్రత్యేకతలో, పరిమితిలో నువ్వు అభిమానాన్ని పెంచుకోవటం అనేది అజ్ఞానం తప్ప నిజమైన జ్ఞానం కాదు అని తర్వాత చెబుతూ, మళ్ళీ అభిమానం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, నా వర్ణాశ్రమాలు, నా జాతి, నా కులం, ఇలా నేను పొట్టి, నేను పొడుగు, నేను ఎరుపు, నేను తెలుపు, ఇలా ఈ రకరకాలుగా ఉంటుంది. అది దాన్ని కూడా పెంచుకోబాకపోయా బాబు. ఈ కులం ఏంటి, జాతి ఏంటి, మతం ఏంటి, నువ్వు మనిషివి. ఇదిగో చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. పోనీ అవి కూడా నీకు విరుద్ధమైనవి అంటే కాదు. అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కలిసిపోతాయి.
ఇంకా అసలు ఈ మొత్తం అనంతాత్మశక్తులు విశ్వమే ఒకటిరా నాయన అని చెబుతుంటే మళ్ళీ నేను ఫలానా కులం అండి, ఫలానా జాతి అండి, ఫలానా వృత్తి అండి, ఫలానా మనిషినండి, నేను నలుపునండి, నేను తెలుపునండి, నేను ఎరుపునండి, నేను అందగాడినండి, నేను అందగెత్తినండి, నేను అందగెత్తిని కాదండి, ఇలా రకరకాలుగా పెంచుకోబాక అని అనేక వర్ణాశ్రమ విధానాలు పెంచుకోకు. సాక్షిమాత్రుడుగా ఉండు అన్నిటినీ. ఇవన్నీ నువ్వు కల్పించి చేసుకుంటున్నావు. మీరు నిజంగా చూడండి, జాతి మత కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నావు కదా. చూడండి ఒకసారి, అవి సృష్టించుకునేవి తప్ప అంటే తప్పు కాదు, వ్యావహారిక సత్యములు. వాటిని పట్టుకు ఎలాడబాకండి. నా జాతి గొప్పది, నా కులం గొప్పది, నేను గొప్పవాడిని. ఏంటి, ఏది గొప్ప? నువ్వు మనిషివంతే. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే గుర్తింపు కోసం, వ్యావహారిక సత్యం. ఫలానా వాళ్ళని తెలియటానికి, వ్యావహారికంగా ప్రపంచం ముందుకు నడవటానికి మనం చేసుకున్నటువంటి ఏర్పాట్లు అంతే. మానవ వ్యవస్థ జీవితాలు నడవటానికి చేసుకున్న ఏర్పాట్లే తప్ప అవి నిజాలు కాదు. నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఎక్కడ పుట్టినా నువ్వు మనిషివనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. అలా చెబుతూ ఇప్పుడు వరకు ఆ విషయాలు చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తగా మననం చేసుకోవాలి. ఊరికనే వదిలేస్తే ఉపయోగం లేదు. ఇది చదువు. ముందు జనక మహారాజుకి ఎటువంటి మనసు ఉందో మీరు అసలు మర్చిపోకూడదు. అష్టావక్ర మహాగీత అనగానే జనక మహారాజు స్థితిలోకి మనం రావాలి. అది పొందగలమా, ట్రై చేయగలమా మనం అని. అందుకని ప్రశాంతంగా రోజు కాసేపు ఒక్క 2 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఇంట్లో అసలు మనసుని, శరీరాన్ని దేన్ని కదపకుండా అలా ఉంచడం నేర్చుకోండి. అసలు కదపకుండా ఉంచడం నేర్చుకోండి. అదే ధ్యానం, అదే తపస్సు. 2 నిమిషాలు ట్రై చేయండి. ఇప్పుడు ఆయన జనక మహారాజు ఏం చేశాడు? మీకు ఇచ్చేసాను అన్నాక ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ఆయన. అటువంటి స్థితి ఒకటి ఉంటుందా అంటే మనం సాధన చేస్తే వస్తుంది, ఉంటుందనే చెప్పారు జనక మహారాజు దగ్గర. మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, ఆ స్థితి అసంభవం అనిపించవచ్చు, కానీ ఎందుకు రాదు? ఒక మహానుభావుడు అక్కడ చెప్పారు, ఇంత గ్రంథంలో రాస్తే అప్పుడే జ్ఞానం అర్థమవుతుంది. అనంత ఆత్మతత్వం అని కూడా చెప్తున్నారు. అందుకని ఆ స్థితులు చెప్పారు మనకి. దాటి మనం జనక మహారాజు స్థితి మనదే. అది ఎప్పుడు తెలుసుకోవాలి. మనం ఆ మానసిక స్థితిని పొందే ప్రయత్నం చేయాలి. అది సాధన. అందుకని ఇదంతా చెప్పుకుంటున్నాం. ఇది చదువు అంతే, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అష్టావక్ర మహాగీత అనేటువంటి పాఠ్య గ్రంథాన్ని చదువుకుంటున్నాం. ఇలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మతాలతో, జాతులతో, కులాలతో అసలు సంబంధమే లేదు. నువ్వు మనిషి అయితే చాలు, నీకు వినపడితే చాలు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే, ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతే విభో నా కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. అష్టావక్ర మహాముని ఇప్పుడు జనక మహారాజుకు మళ్ళీ చెప్పారు. ధర్మాధర్మవు, ధర్మ అధర్మములు, సుఖం దుఃఖం, సుఖ దుఃఖములు, మానసాని, అవి మనసుకు సంబంధించినవయ్యా. ధర్మాధర్మాలు అనేది కానీ, సుఖ దుఃఖములు అనేది కానీ మనసుకు సంబంధించినవి. నీవి కాదు, నువ్వు మనసు కాదు. మనసు ఎలా తయారైంది? శరీరముతో నువ్వు చేసినటువంటి అనేక పనులు, బయట ప్రపంచం నుంచి పొందినటువంటి అనుభవాలు, గ్రహించినటువంటి వాటి జ్ఞాపకాలు మనసుగా ఉంది. మనసు అంటే ఏంటి? సంకల్పములు, ఆలోచన కలుగుతుంది మనకి. ఇప్పుడు సుఖ దుఃఖాలు, ధర్మాధర్మాలు ఇవన్నీ సంకల్ప రూపంలో నీకు మనసులో కలుగుతున్నాయి. నువ్వు అది నేనే అనుకోవటం చేత నువ్వు వాటికి లోనవుతున్నావు. నువ్వు అది కాదు. ఈ ద్వంద్వ భావనలన్నీ మనసులో కలుగుతున్నాయి, ఆలోచనలుగా కలుగుతున్నాయి, సంకల్పాలుగా కలుగుతున్నాయి. నువ్వు అసలు అవి కానే కాదు. అవన్నీ మనసుకు సంబంధించినవి, అవి నువ్వు కాదు. అవన్నీ కూడా మానసాని, మనసుకు సంబంధించినవి. తే, నువ్వు తే నా విభో అంటే అవి నీకు సంబంధించినవి కాదు మహాప్రభో, మహానుభావ. విభో అంటే జనక మహారాజుని అన్నారంటే. తే నా, నీవి కాదయ్యి, అవి నువ్వు కాదు, అవి మనసుకు సంబంధించినవి. నా కర్తాసి నా భోక్తాసి. కర్త, నా కర్త. కర్త అంటే ఏంటి? నేను కర్తను అన్న భావన. నా కర్తాసి, నువ్వు కర్తవు, అసి కాదు, అయి లేవు. తత్వం అసి అంటారు. తత్వం అసి,
తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఇక్కడ నా కర్త అసి, నువ్వు కర్తవై లేవు, నువ్వు కర్తవు కావు. నా భోక్త అసి, నువ్వు భోక్తవు కావు, నువ్వు భోక్తవై లేవు. నువ్వెవరివి? ముక్తయేవాసి, ముక్తయేవా అసి, నువ్వు ముక్తుడువై ఉన్నావు. సర్వదా, ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు ముక్తుడువై ఉన్నావు అని చెప్పారు. జాగ్రత్తగా గమనించండి. ధర్మాధర్మవు సుఖం దుఃఖం మానసాని, ధర్మ అధర్మములు సుఖదుఖములనే ద్వంద్వములన్నీ కూడా మనస్సులో పుడుతున్నాయి, మనసుకు సంబంధించినవి. సంకల్ప వికల్పముల రూపములో, ఆలోచన రూపంలో మనసులో జరుగుతున్న కదలికలవి. తేనా, అది నువ్వు కాదు విభో, ఓ జనక మహారాజా. నా కర్త అసి, నా భోక్త అసి, నువ్వు కర్తవి భోక్తవి అయి లేవు. నువ్వేమై ఉన్నావు? సర్వదా, ఎప్పుడూ ఎల్లప్పుడూ. ముక్త ఏవ అసి, నువ్వు ముక్తుడువై ఉన్నావు. ఇది ఇప్పుడు చెప్పింది ఆయన. అంటే ఏంటి ముక్తుడువై ఉన్నావు అంటే? ఇక్కడ మనం గ్రహించాల్సింది కొంచెం, అంటే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మహాత్ములు చెప్పింది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇది నా ఇల్లు అన్నాం, మనం ఇది నా ఇల్లు అనుకున్నాం. ఒక ఇల్లు కట్టుకున్నాం. మనం ఇల్లు ఎక్కడ కట్టాం? మనం ఒక ఊళ్ళో స్థలం కొనుక్కొని కట్టుకున్నాం. ఇప్పుడు నా ఇల్లు అన్నప్పుడు కరెక్టే, నా ఇల్లు అని నువ్వు అనుకోవడం కరెక్టే, అందులో తప్పేం లేదు, నువ్వు కట్టుకున్నావు కాబట్టి. కానీ ఇల్లు ఎక్కడుంది? భూమి మీద పలానా ఊళ్ళో ఉంది, ఈ ఊళ్ళో ఉందండి, ఈ ఊళ్ళో ఈ సందులో ఉంది. ఈ సందు ఎక్కడుంది? ఈ ఊళ్ళో ఉంది. ఈ ఊరు ఎక్కడుంది? ఈ జిల్లాలో ఉంది. ఈ జిల్లా ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రం ఎక్కడుంది? ఈ దేశంలో ఉంది. ఈ దేశం ఎక్కడుంది? ఈ ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచం ఎక్కడుంది? మొత్తం భూమిలో ఉంది. ఈ భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఇలాంటి భూమి లాంటి గ్రహాలు గోళాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశం ఎక్కడుంది? సర్వవ్యాపకంగా ఉన్నదంతా ఆకాశం. అంటే ఇప్పుడు నా ఇల్లు అన్నది దేనికి సంబంధించింది? వెతుక్కుంటూ మూలానికి వెళ్తే సర్వవ్యాపక ఆకాశానికి సంబంధించింది. కానీ ఒక పరిమితిలో తీసుకుంటే నా ఇల్లు అన్నాం మనం. ఆ సర్వవ్యాపక ఆకాశాన్నే అనంత ఆత్మశక్తిగా ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబితే ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పుకున్నాం. ఆ మ్యాటర్కి తర్వాత వెళ్దాం, ముందు విషయం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు నా ఇల్లు అనేది ఏంటి? సర్వవ్యాపక ఆకాశం. ఎందుకని ఒకదాంట్లో ఒకటి ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటా వెళ్తే దేంట్లో ఉందా? ఆకాశంలో ఉంది. ఆకాశం లేకపోతే భూమి ఉండటానికి లేదు, భూమి లేకపోతే మళ్ళీ ఇవన్నీ ఉండటానికి లేదు. కాబట్టి ఇప్పుడు నేను అనే భావనని తగ్గించుకుంటూ నేను ఎక్కడికి వచ్చాను? నా ఇల్లు అనే వరకు వచ్చాను. అలా నా వస్తువులు, నా విషయాలు, అలా నా శరీరం, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు శరీరాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఇందాక నా ఇల్లుని తీసుకున్నాం. నా ఇల్లుని తీసుకుంటే అది వెళ్ళి ఆకాశంలో ఉంది. అంటే వ్యాప్తమైనప్పుడు ఆకాశ స్థితికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ఆకాశ స్థితిలో ఇది నా ఇల్లు అని చెప్పగలుగుతాను నేను. ఎందుకని అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. అప్పుడు నానే ప్రత్యేకత ఏముంది? ఉన్నయన్నే ఆకాశానికి సంబంధించినవి, ఆకాశంలోనే ఉన్నాయి. గ్రహాలు గోళాలు నక్షత్రాలు సమస్తం. అప్పుడు ఇది దేనికి సంబంధించిందంటే ఆకాశానికి సంబంధించింది. నాదేం చెప్పడానికి లేదు. అక్కడ వస్తువులు ఎలా చూసుకుంటే వెళ్తే ఇంకో రూపంలో వెళ్దాం. మనం చూసుకుందాం. నేను ఈ శరీరం అనే భావన కదా. అవును, నేను ఈ శరీరం. ఈ శరీరము నేను అన్నప్పుడు ఏంటి? కాళ్ళు చేతులు ఇంద్రియాలు. ఓకే, ఈ శరీరాన్ని కదిపేది ఏంటి? ఈ శరీరం అసలు కదలగలదా? ఒక ఆలోచన పుట్టలేదు, ఒక భావం పుట్టలేదు. ఇప్పుడు నేను గాఢ నిద్రపోయాం, మనసు లేదు, శరీరం కదలగలదా? లేదు. అంటే ఈ శరీరం నేను అనుకుంటున్నాక మరి ఇప్పుడు నేనెవరు? ఈ శరీరాన్ని కదిపే మనసు, అదే ఆలోచన. ఓకే, మనసు ఎలా తయారైంది? పుట్టిన పసిబిడ్డకు మనసు ఉందా? లేదు.
పుట్టిన పసిబిడ్డకి మనసు లేదు, అప్పుడే తల్లి గర్భంలోంచి పుట్టినటువంటి పసిబిడ్డకి మనసు లేదు. ఎందుకంటే ఇంకా గుర్తులు జ్ఞాపకాలు ఏం తయారవ్వలేదు. అందుకని వాళ్ళు అసలు ఎవరిని గుర్తుపట్టలేదు. చూడండి, గుర్తుపట్టడానికి కొంతకాలం పడుతుంది. తర్వాత పెరుగుతూ ఇంద్రియాలతో అన్నింటినీ గుర్తించటం వలన గుర్తుపట్టడం మొదలైంది, మనసు తయారైంది. అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డ దగ్గర ఏముంది? శరీరం ఉంది. శరీరంలో ప్రాణం అనే శక్తి ఉంది. ఆ ప్రాణం ఉండటం వలన శరీరం నిలబడి ఉంది. మనసు మరి బిడ్డ నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఆ మనసు లేదు. పసిబిడ్డ దగ్గర మనసు లేదు. మనసు ఎప్పుడు తయారైంది? శరీరము ఇంద్రియాలతో అన్నిటినీ అనుభవిస్తున్నప్పుడు తల్లి ఎత్తుకుంది, ఆ స్పర్శ తెలిసింది, పాలు తాగిచ్చింది, పాల రుచి తెలిసింది, స్పర్శ తెలిసింది. అలా అక్కడి నుంచి ఇంక అన్నీ తెలియటం మొదలైంది. అంటే ఈ తెలియటం ఎక్కడ తెలిసింది? మొట్టమొదటి మనసు లేదు కదా, తల్లి ఎత్తుకున్నప్పుడు శరీరానికి స్పర్శ గుణం ఉంది. ఈ స్పర్శ ఎలా ఉంటుందని ఎక్కడ తెలిసింది? లోపల ప్రాణం ఒకటి ఉందిగా, ప్రాణము శరీరమే ఉంది పసిబిడ్డ దగ్గర. ఆ ప్రాణం తెలుసుకుంది. ఆ తెలియటం అనేది ప్రాణంలో జరిగింది. ఆ తెలిసినది ప్రాణంలో ఉండిపోయింది, గుర్తుంది. అది జ్ఞాపకం. అంటే ఇప్పుడు మనసు ఎక్కడుంది? ప్రాణంలో ఉంది. అంటే ఇప్పుడు ముందు నేను శరీరం అనుకున్నాను, ఇంద్రియాలతో కూడిన శరీరం అనుకున్నాను, ఇంద్రియ సుఖాలు అనుకుని వెళ్తున్నాను. ఇదేంటని పరిశీలిస్తే అసలు శరీరాన్ని కదిపేది మనసు. కాబట్టి శరీరం కంటే ముఖ్యమైనది నేను మనసు అనుకున్నాను. ఇప్పుడు మనసు ఏంటని పరిశీలిస్తే ముఖ్యమైనది ప్రాణం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాణంలో మనసు ఉంది. మనసు ప్రాణంలోనే తయారైంది. జ్ఞాపకాలన్నీ ప్రాణంలో ముద్రింపబడినప్పుడు అది మనసుగా పిలిచాం. మరి ఇప్పుడు ప్రాణం ఏంటి అసలు తెలుసుకున్నావా? నువ్వు ప్రాణానివి కాదు. ఇప్పుడు ఇలా ఎత్తుక్కుంటూ వస్తే వెనక్కి నువ్వు ప్రాణానివి. అదే ఆత్మజ్ఞానం చెబుతుంది. నువ్వు శరీరానివి కాదు, నువ్వు మనసువి కాదు, నువ్వు బుద్ధివి కాదు. నేను అన్న అహంకారము, నేనన్న భావం నీకు వీడితో కలిసిపోయింది కదా, 8 నువ్వు కాదు. మరి నువ్వెవరో? నువ్వు ప్రాణానివి. ఈ ప్రాణం ఏంటి అంటే నువ్వు ఇది 8 దాటి రావాలి. పంచేంద్రియాల శరీరాన్ని దాటి, మనసుని దాటి, బుద్ధిని దాటి నువ్వు ప్రాణశక్తిలోకి వచ్చి కూర్చోవాలి. అప్పుడు తెలుస్తుంది. అలా కూర్చున్న మహాత్ములు చెప్పారు. అలా కూర్చున్న మహాత్ముడే అష్టావక్ర మహాముని. అలా కూర్చోలేదు, అన్నీ తెలుసు జనక మహారాజుకి. మిగిలిన అన్ని స్థితులుగా తెలుసు, కానీ దాటడం ఈ విధానం తెలియదు. పాపం ఆయన మనసు ఇచ్చేసి ఉండిపోగలిగాడు అలా నిశ్చలంగా. నిశ్చల మనసే అనంత ఆత్మస్థితి అని ఆయనకు తెలియదు. అంతే. ఆ ఎరుకను కలిగిస్తున్నారు ఇప్పుడు ఈయన. ఇద్దరూ సామాన్యులు కాదు. ఇక్కడ జనక మహారాజు సామాన్యుడు కాదు, అష్టావక్ర మహాముని అనుభవ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయనకు అనుభవం ఉంది, కానీ అనుభవమే మోక్షం అని తెలియదు ఆయనకి. ఆయన శరీరాన్ని కదపకుండా ఉంచేశారు, మనసుని ఇచ్చేసి ఉంచేశారు జనక మహారాజు, కానీ ఆ స్థితే మోక్షం అని ఆయనకు తెలియదు. కాబట్టి ఈ 8 స్థితులు నేను అనుకుంటున్నాడు ఆయన. ఆ స్థితి వచ్చినా కూడా ఏది శరీరము ఇవన్నీ జనక మహారాజు ఈ 8 నువ్వు కాదు, అది నువ్వు అని చెబుతున్నారు. అంతే ఆయన. మనకైనా అంతే. మనం ఈ 8 దాటి రాగలగాలి. అదే అష్టావక్ర గీత. అష్టావక్రుడు చెప్పిన గీత. వక్ర అంటే వక్ర మార్గం ఎందుకు వచ్చిందంటే 8 నేను అనుకోవటమే వక్ర మార్గం. దాన్ని సరైనటువంటి దిశలోకి తీసుకొచ్చేస్తే అష్టవక్రలు పోతాయి. అంటే 8 రకాల వక్ర మార్గాల్లో 8 నేను అనుకుంటున్నాం కాదు. నువ్వు వెనక్కి వచ్చాయి. నువ్వు ప్రాణశక్తి, నువ్వు ఆ 8 కాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకో. జనక మహారాజు ఆ స్థితిని పొందారు, కానీ అదే అని తెలియదు ఆయనకి. అది తెలియజేస్తున్నారు అంతే. కాబట్టి ఇప్పుడు మన పరిశీలించుకుంటూ వచ్చిన ఈ శరీరం నేను కాదు. ఈ శరీరానికి మూలమైంది మనసు. అది నడకపోతే ఇది నడవదు. ఈ మనసు నేను ఎలా ఏర్పడింది అంటే ప్రాణశక్తిలో ఏర్పడింది. ఏమండి మీరు మనసు ప్రాణశక్తిలో ఏర్పడిన మనసు నేను కాదని రావడం కుదురుద్దా అండి అంటే గాఢ నిద్రలో నువ్వు రోజు జరుగుతుంది. అది సృష్టి సహజంగా చేసింది ఏర్పాటు. ఎందుకు కుదరదు? గాఢ నిద్రలో మనసు లేదు, అందుకే నీకేం తెలియట్లేదు. కానీ నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? ప్రాణశక్తిగా ఉన్నావు. ప్రాణశక్తిగా ఉన్నావు. మనసు లేదు కనుక నేను శరీరం అన్న భావన లేదు. నీ గాఢ నిద్రలో 8 లేవు. గాఢ నిద్రలో మళ్ళీ 8 లేవు నీకు. ఆ గాఢ నిద్ర స్థితి ఏది ఉందో దాన్ని మెలకువలో సాధన చేసుకో. సాధన ఏంటి? భావించుకోవటమే, అంతకని సాధన ఏం లేదు. తగిలించుకున్నది వదిలించుకోవటమే. ఈ 8 నేను కాదని వదిలించుకో. ఈ 8కి భిన్నంగా నిద్రాస్థితిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏది ఉందో అది
నిశ్చల నిర్మలమైన అనంత ఆత్మశక్తి సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది అనేటువంటి నిర్మల భావాన్ని సాధన చేసుకో. ఈ శరీరం నేనని దేహాభిమానాన్ని వదిలేయని చెప్పారుగా, అభిమానం వదలమని. అలాని మరి నేను జీవించాలి కదా ఇక్కడ భూమి మీద, ఇవన్నీ వదిలేసి నేను మళ్ళీ ఏమీ లేని పిచ్చోళ్ళలాగా జీవించినా కాదు కదా. అన్నీ గుర్తుపెట్టుకో, క్షమ, దయ, రుజువర్తనము, సత్యము, వీటన్నిటితో మనిషిలాగానే జీవించు. కానీ అభిమానం పెంచుకోబాక. నేను శరీరాన్ని అభిమానం పెంచుకోబాక, నేను మనసులని అభిమానం పెంచుకోబాక, ఏ వస్తువుల మీద అభిమానం పెంచుకోబాక, దేని మీద అభిమానం పెంచుకోబాక. అభిమానం పెంచుకోకుండా ఎందుకు జీవించకూడదు? ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళావు, టికెట్ కొనుక్కున్నావు, ఎక్కావు, దిగావు. బస్సు మీద అభిమానం ఏం పెంచుకోలేదు. రైలు ఎక్కావు, దిగావు. ఆ రైలు మీద అభిమానం పెంచుకోలేదు. సినిమాకి వెళ్ళావు, చూసి వచ్చావు, ఈ సీట్ నాది, థియేటర్ నాది అని అభిమానం ఏం పెంచుకోలేదే. అలా నువ్వు రోజు బోల్డ్ చేస్తున్నావు అభిమానం లేకుండా. అభిమానం లేకుండా రోజు బోల్డ్ అనేకం చేస్తావు నువ్వు. చూసుకో ఎక్కడెక్కడ అభిమానం లేదో. ఎవరయ్యో ఈ ఊరిని వెళ్ళాం, డబ్బు కట్టాం, కాసేపు చూసాం, వచ్చేసాం. ఒక లైబ్రరీకి వెళ్ళావు, కాసేపు చదువుకొని వచ్చేసావు, అంటే అభిమానం లేదు. అలా బోల్డ్ ఉన్నాయి అభిమానం లేని. ఒక షాప్కి వెళ్ళావు, నీకు కావాల్సింది ఏదో కొనుక్కున్నావు, వచ్చావు. షాప్ నీది కాదు, అభిమానం లేదు. అలా అభిమానం పెంచుకోని పనులు కోటాను కోట్లు రోజు చేస్తూనే ఉంటాం మనం. కోటాను కోట్లు అంటే జీవితంలోనే, రోజు కోట్లని కాదు. అలా అభిమానం లేకుండా అన్నీ చేసాయి. అవి ఎలా చేస్తున్నాయి, ఇవి కూడా అలా చేసుకో. అభిమానం పెంచుకోబాక. ఇప్పుడు అభిమానం పెంచుకోకుండా ఉండటం అనే సాధన చేయాలి. ఇంకో సాధన ఏంటి? నేను నిర్మల నిశ్చలమైన ప్రాణశక్తిని అని. అది నిర్మల నిశ్చలమని ఎలా తెలుసు అంటే, గాఢ నిద్రలో నాకు శరీర స్పృహ లేదు, మనోస్పృహ లేదు, కాబట్టి ఎరుక లేదు, కానీ ఆనందంగా హాయిగా ఉంది. అలా నిర్మలంగా ఆనందంగా హాయిగా ఉండేలా కూర్చో. అలా కూర్చోవాలంటే ఏదో ఒకటి మనకి పంచేంద్రియాలతో గ్రహించి భావన చేయటం అలవాటు శరీరానికి. కాబట్టి భావన చేయకుండా కూర్చోలేదు అది. అందుకని ఆ భావనకి అవసరమైనటువంటి సర్వవ్యాపక ఆకాశం చుట్టూ ఉంది. అది నిజమే, అబద్ధం కూడా కాదు. ఆ సర్వవ్యాపక ఆకాశమే అనంత ఆత్మశక్తి, దానిలోనే సమస్తం ఉన్నాయి. కాబట్టి సర్వవ్యాపక అనంత ఆత్మ శక్తి అయినటువంటి సర్వవ్యాపక ఆకాశ స్వరూపం ఏదుందో, ఆత్మ యొక్క స్వరూపము సర్వవ్యాపక ఆకాశము. ఆ స్వరూపాన్ని భావన చేసుకో, నిర్మలంగా నిశ్చలంగా ఎరుకలు, అంతే. అక్కడ ఏమి లేదుగా. చక్కగా ఏమీ లేని స్థితి అనంత ఆకాశ స్థితి. దాన్ని భావన చేసుకో. ఈ రెండు సాధన చేసుకో. ఒకటి అభిమానాన్ని పెంచుకోకుండా, 8 రకాల అభిమానాలు పెంచుకోకుండా, దేని మీద అభిమానాన్ని పెంచుకోకుండా ఉండి వదిలేసే, విషయాలను విషములుగా వదిలేసేటువంటి అభిమానాన్ని పెంచుకున్నటువంటి సాధన చేయాలి. నేను అనంతాత్మశక్తిని అన్న ఎరుకలో సర్వవ్యాపక ఆకాశ స్థితిని భావన చేస్తూ సాధన చేయాలి. ఎందుకంటే భావన లేకుండా సాధన చేయలేడు మనిషి, ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మనకి అష్టావక్ర మహాముని అందించినటువంటి విషయం. ఈ శీర్షికని, ఈ శ్లోకాన్ని ఇక్కడికి ఆపుకుందాం. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు, బోల్డ్ చెప్పుకోవచ్చు. ఇంకా ముందు బోల్డ్ చెబుతున్నారు, మహాముని చెబుతున్నారు. మళ్ళీ ముందుకెళ్ళి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, జనక మనస్సు కావాలి. ట్రై చేయండి కొద్ది కొద్దిగా, హఠాత్తుగా వచ్చేది కాదు. ఇది చదివేగా నిదానంగా చదువుకుందాం, ఏముంది అందులో. మోక్షం పొందడానికి జీవితకాలం ఉందండి, మరణం వచ్చే వరకు. ఒక మనిషి పాస్ అవడానికి సంవత్సరం పెట్టి, సంవత్సరం తర్వాత పరీక్షలు పెడతారు. అలాగే మనం ఇలా సాగుతూ సాగుతూ చక్కగా దాన్ని తెలుసుకుంటూ వెళ్దాం, ఏముంది అందులో. కంగారు పడద్దు, భౌతిక జీవితాన్ని పాడు చేసుకోవద్దు, సంసారిక జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మనుషులతో మంచిగా ఉండండి. ఆర్థిక జీవితాన్ని అసలు పాడు చేసుకోకండి. ఆర్థికత్వం జాగ్రత్తగా పెట్టుకోండి. ఆర్థిక వనరులు అంటే ధనం, కుటుంబాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మీ బాధ్యతలు నిర్వహించుకోండి. కొద్ది సమయం మిగిల్చుకొని ఇది వినండి చాలు. ఆ వినదాన్ని కొంచెం ఈ చెప్పుకున్న విధంగా సాధన ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట ప్రయత్నించండి. మీకు ఏమైనా సందేహాలు వస్తే అడగండి, ఏదన్నా మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే సందేహాలు చెప్పగలిగిన సమర్థుణ్ణి అన్ని చెప్పేయగలనని కాదు నేను అంటుంది. సందేహాలు వస్తే మహాత్ములు మహానుభావులు చెప్పినవి ఉంటాయి. దాన్ని వీలైనంత మళ్ళీ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిస్తే చెబుతాను, నాకు తెలియకపోతే తెలియదని చెబుతాను. అలా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువుకుంటూ వెళదాం. ఒకవేళ నేను చెప్పింది ఎవరికైనా నచ్చకపోయినా, ఎవరికన్నా నా విశ్లేషణలు, నేను చెప్పే విధానము వాళ్ళ మనసుకి ఇబ్బందిగా అనిపించినా, నచ్చకపోయినా, తప్పు చెప్పాడు అనిపించినా, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. అర్థమవుతున్న వాళ్ళ కోసం, అనుసరిస్తున్న వాళ్ళ కోసం, చెప్పమని అడుగుతున్న వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను. మీరు అందరూ ఎందుకంటున్నారు?
వినబాకండి, నచ్చని వాళ్ళు ఎందుకు వింటాం? చక్కగా బోల్డ్ మంది మహాత్ములు బోల్డ్ చెప్పారు, అవి వినండి వెళ్ళి. ఇది కొంతమంది అర్థమవుతుంది అంటున్నారు, వాళ్ళకి చెబుతున్నాను. శుభమస్తు, మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఆ కొత్త శీర్షికలో మరల అష్టావక్ర మహాముని చెప్పేటువంటి కొత్త శ్లోకాలని చెప్పుకుందాం. అలాగే విడి విషయాలతో కూడా అనేక శీర్షికలు చెప్పుకుంటున్నాం. అలా ఆ శీర్షికల్లో కూడా కలుస్తూ ఆధ్యాత్మిక చదువుని ఎలా వీలైతే అలా వీలైనప్పుడల్లా చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదువుకోండి, వినండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. శుభమస్తు.